హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. ఈరోజు టాపిక్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాలలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకం గురించి అప్డేట్ తెలుసుకుందామండి. ఇందిరమ్మ హౌసింగ్ స్కీము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు కొత్తగా వడపోత కార్యక్రమాన్ని చేపట్టనుందట కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు పట్టాలతో సహా ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి సొంత జాగా ఉన్న అర్హులకు 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అంటే ఇల్లు లేని పేదలకు, సొంత జాగా కూడా లేని వాళ్లకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, అదేవిధంగా సొంత జాగా ఉన్న అర్హులకు 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మొదటగా సొంత జాగా ఉన్న పేదలకు 5 లక్షల రూపాయలు కేటాయించనుంది. అమరులకు 250 గజాల స్థలాన్ని కూడా కేటాయించనుందట. దీనికి అర్హులు ఎవరంటే దరఖాస్తుదారు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి. వారికి సొంత ఇల్లు ఉండకూడదు. ఒక్కో ఇంటికి ఒక్కరినే అర్హులుగా ఎంపిక చేస్తారు. ఇవి రూల్స్. ఈ పథకం స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రతి ఏటా ఎంతమందిని అర్హులను ఎంపిక చేయనుంది తదితర విషయాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ బయటికి వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఎంపిక ప్రక్రియ కూడా ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందట. ఈ పథకం కింద దాదాపు 84 లక్షల వరకు అప్లికేషన్స్ రాగా వాటిని AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా అంటే ఆధునిక సాంకేతికతో వడపోత కార్యక్రమం చేపట్టనున్నారట. ఈ విధంగా దరఖాస్తులను వడపోసిన తర్వాత అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలు, వార్డు సభలు, బస్తీ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని సమాచారం ఉందండి. ఈ ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి కావాలని, నిజంగా అర్హులైన వారందరికీ అంటే సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు మరియు సొంత జాగా కూడా లేని పేదలకు ఇంటి స్థలము మరియు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఈ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకం ద్వారా మంజూరు కావాలని ఆశిద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.